మళ్లీ ఉద్యోగం చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు మాజీ డీఎస్పీ నళిని. పూర్తిగా ఆధ్యాత్మికం వైపే ఉంటారని ఆమె క్లారిటీ ఇచ్చారు. వైరాగ్యం, అభ్యాసం కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. మహర్షి దయానంద సరస్వతి యొక్క ఆశయాలని నేను ముందుకు తీసుకెళ్ళడానికి నేను పూర్ణ సమర్పితురాలను అయ్యాను. ఆధ్యాత్మికమే కావాలి. ఈ జన్మలో ఏదైతే సత్యమో అది తెలుసుకోలేకపోతే మళ్ళీ 100 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి ఈ చతుర్విధ పురుషార్థాల్లో చివరిదేంది సాధించాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎప్పటి నుంచో ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి పదో ఏట నుంచే కూడా నేను శివభక్తురాలని. అలా ఏం ఉండదండి. వైరాగ్యము ఒకటి కారణం, అభ్యాసం కూడా ఒకటి కారణం. 2 ఉన్నాయి నా దగ్గర. అభ్యాసం ఉంది, వైరాగ్యం ఉంది. అడగలేదండి ఎవరు. నేను ఆల్రెడీ ఫేస్బుక్ లో రాస్తూనే ఉన్నాను కదా, అన్ని చెప్పి రాసాను కదా. ఇంకా మళ్ళీ డిఎస్పీకి రమ్మని ఎవరు అడుగుతారు? అడగలేదండి. సీఎం గారిని కలిసే బయటకు వచ్చాను కదా. వద్దని చెప్పాను. ఉద్యోగం నాకు అవసరం లేదు అని చెప్పాను. నిశుల్క సేవ చేస్తున్నాను. నాకు మనసు నచ్చిన రంగంలో నేనున్నాను ఇప్పుడు. మిషన్ మహర్షి.